దండకారణ్యంలో అలజడులు ఆగటం లేదు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు పోలీసులు. అబుజ్మడ్ అడవుల్లో తెలుగు మావోయిస్టులే టార్గెట్ గా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. రోజు ఇందులో ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. తాజా ఎన్కౌంటర్లో ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి చెందారు. తెలుగు మావోయిస్టుల వరుస ఎన్కౌంటర్లతో కమిటీ కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. మంచిర్యాలకు చెందిన రవి అలియాస్ వినయ్, చీరాల నర్సయ్య, తిక్క సుష్మిత అనే ముగ్గురు మరణించారు. రవిపై 8 లక్షలు, గోపన్న అలియాస్ చీమల నరసయ్యపై 25 లక్షలు, తిక్క సుష్మితపై 2 లక్షలు అవార్డులు కూడా ఉన్నాయి. నారాయణపూర్ జిల్లా అబుజ్మడ్ అటవీ ప్రాంతాల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 4 మావోయిస్టులు మృతి చెందారు. అబుజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారంతో భద్రతా బలగాలు కుంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో మావోయిస్టులు భద్రతా బలగాలు మధ్య కాల్పులు జరిగి 4 మావోయిస్టులు మృతి చెందారు. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ దండకారణ్యంలో కొంతకాలంగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.